బాలలు. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు రాజు ఆర్యన్ మరియు మాయా లాంతర్లు. ఒక సాయంత్రం సూర్యుడు క్షితిజ సమాంతరంగా అస్తమించినప్పుడు, వారం రోజులుగా పొలాల్లో పనిచేసిన తర్వాత గ్రామస్తులు కొంచెం అలసిపోయినట్లు కనిపించడం రాజు ఆర్యన్ గమనించాడు. నా ప్రజలు తమ హృదయాలను ఆనందంతో వెలిగించే ఆశ్చర్యానికి అర్హులు అని అతను అనుకున్నాడు. కాబట్టి రాజు గ్రామస్తులను రాజభవన ప్రాంగణంలో గుమిగూడమని ఆహ్వానించాడు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బుట్టలు అన్ని రంగుల అందమైన లాంతర్లతో నిండి ఉండటం చూశారు. ఎరుపు, బంగారం, నీలం మరియు ఆకుపచ్చ రంగులలో ప్రతి ఒక్కటి గణాంకాలు, పువ్వులు మరియు సుడిగుండాల నమూనాలతో పెయింట్ చేయబడ్డాయి. ఆర్యన్ రాజు నిటారుగా నిలబడి ప్రకటించాడు, ఈ రాత్రి మనం వెలుగు పండుగ జరుపుకుంటాము. ఈ లాంతర్లు మనకు గుర్తు చేయనివ్వండి, మనం దయను పంచుకున్నప్పుడు మన హృదయాలు నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయని ఈ లాంతర్లు మనకు గుర్తు చేయనివ్వండి. గ్రామస్తులు హర్షధ్వానాలు చేశారు మరియు కలిసి లాంతర్లను వెలిగించారు. ఒకదాని తర్వాత ఒకటి, మెరుస్తున్న లైట్లు రాత్రి ఆకాశంలోకి మెల్లగా తేలుతూ వచ్చాయి. ఆకాశం నృత్య నక్షత్రాలతో నిండిపోయినట్లు అనిపించేంత వరకు అది మరింత ఎత్తుకు ఎగబాకింది. పిల్లలు నవ్వారు, చప్పట్లు కొట్టారు. పెద్దలు హృదయపూర్వకంగా నవ్వారు, మరియు గ్రామంలోని జంతువులు కూడా ఆశ్చర్యంగా చూశాయి. రాజు చిరునవ్వు అన్నిటికంటే ప్రకాశవంతంగా ఉంది. ఎందుకంటే తన ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఒక జ్ఞాపకాన్ని ఇచ్చాడని ఆయనకు తెలుసు. అందువలన ఆ రాత్రి నుండి దీపాల పండుగ ఒక ప్రతిష్టాత్మకమైన సంప్రదాయంగా మారింది. గొప్ప వెలుగు స్నేహం మరియు ప్రేమ నుండి వస్తుందని అందరికీ గుర్తు చేస్తోంది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.